రామకృష్ణాచార్య సార్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉందండి. ఆయన ఎందుకంటే ఇప్పుడు ఆయన సేవ చేయాలనే ఉద్దేశంతో కొన్ని ఫిలిమ్స్ కొన్ని ఆల్రెడీ అగ్రి అయిన ఈ సినిమాలు కొన్ని తీస్తున్నారు. ఆ తీసినది కూడా ఏంటంటే ఆయన ఇంటికి తీసుకుని పోవడంలే, ప్రతి ఒక్క పైసా కూడా మళ్ళీ పబ్లిక్కే ఆయన ఇచ్చేస్తున్నారు. అది మనం ఆలోచన చేయాలి. అంటే ఇప్పుడు అదేదో వాళ్ళు ఉండేది కూడా వాళ్ళ మిస్సెస్ ద్వారా వచ్చిన ఆస్తులు గీతులంతా కూడా వాళ్ళ పిల్లలు ఇలా ఇది చేస్తున్నారు. కానీ ఈయనకు ఈ సినిమాలు ఇప్పుడు అనేది ఇప్పుడు లేదు. అంటే గతం ప్రభుత్వం వాళ్ళు ఏమంటున్నారంటే మాటలకే పరిమితం అయ్యారు తప్పించి చేతల్లో ఏమీ లేదండి. అదంతా ఊరికి అది మామూలుగా. అంటే ఇప్పుడు వాళ్ళు అవన్నీ ఎందుకంటే ఇప్పుడు మనకు మరుపు అనేది మానవ సహజం. ఈ 5 సంవత్సరాలు అన్నీ మర్చిపోయి ఉండాలి. మనం ఏదైనా చెప్తా ఉంటే వింటూ ఉంటాలి అంటే అది వీలు పడుతుంది. అది జరగని పని. ఎందుకంటే వాళ్ళు మొన్నే కదా చూస్తాను అన్నీ విధ్వంసం కదా, అన్నీ అరాచకాలు కదా, అన్నీ అరాచకాలు చేసినారు. అంతా అయిపోయింది, వాళ్ళు తీసి పక్కన పెట్టినాం. ఇంకా అవన్నీ కాదు. ఇంకేమిటంటే వాళ్ళు ఈ కూటమిలో చిలికి తెస్తాము అనే ప్రయత్నం మాత్రం జరుగుతూ ఉంది. అది ఏమిటంటే ఆ కూటమిలో ఆ చీలికని మాత్రము వీళ్ళు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎట్లాంటి పొజిషన్లో కూడా వీళ్ళు దానికి ఇది కాకుండా. అంటే సార్ సినిమాలు తీసుకునే అతనికి రాజకీయాల జోలు ఎందుకని అంటున్నారు? ఎందుకంటే సినిమా రాజకీయాల జోలికి అంటే అలాంటప్పుడు మీకెందుకు కమర్షియల్ మామూలుగా వ్యాపారస్తుడైనా జగన్ గారు పక్కా వ్యాపారస్తుడండి. ఆయన పక్కా మామూలుగా కమర్షియల్ పీపుల్, ఆయన ఒక బిజినెస్ పీపుల్. ఆయన ఎందుకు ఇది రాజకీయాలకు రావాలా? రాజకీయాలకు ఎందుకు రావాలా? రాజకీయాలకు అవసరం లేదు కదా. వాళ్ళ నాన్న అంటే ఏదో నేషనల్ లెవెల్లో కాంగ్రెస్ తరఫున ఏదో ఉన్నారు, మళ్ళీ ఆయనకు విభేదాలు వచ్చినాయి, మళ్ళీ పోయినాడు, మళ్ళీ వచ్చినాడు. అదంతా వాళ్ళకు కూడా ఎలా అంటే ఆయన కూడా ఆ పార్టీకి వాళ్ళ కాంగ్రెస్కి ఆయన కూడా ద్రోహం చేసినట్టే లెక్క. ఇప్పుడు ఆయన ఈ టోటల్గా కాంగ్రెస్కి ఈయన కాంగ్రెస్ యొక్క క్యాడర్ని అంతా కూడా లాక్కోవడానికి ఈయన కూడా వాళ్ళని వెళ్ళిపోటు కూర్చుంటారు ఆ పార్టీని. అభివృద్ధి పరంగా ఎలా ఉందంటారు రోడ్ల విషయంలో పవన్ కళ్యాణ్? ప్రతి ఒక్కటేనండి. ఇప్పుడు మనకేమనంటే మనం చూస్తున్నాం కదా, మనకు విజిబుల్ కదా అది. ఇప్పుడు రోడ్లు ఇంతకుముందు రోడ్లు ఇప్పుడు రోడ్లు పోతే ఏమంటే ఇప్పుడుండే ఏంటంటే ఫ్రీ బస్సు ఇచ్చారు కదా. ఈ ఫ్రీ బస్సు ఈ సిచ్యువేషన్లో ఆ రోడ్లే కానీ ఉండుంటే కన్నా బస్సు నడిచేట్టుగా ఈ వేళకు కనీసం లేదని నాకు చెప్పలేనన్ని ప్రమాదాలు జరిగేటివి. ఇప్పుడు అది లేదనమాట. ప్రశాంతం తిరుగుతూ ఉన్నారు, అరుగు దిగుతూ ఉంది. కొద్దిగా కొన్ని ఒత్తిళ్ళు ఉంటాయి, ఎందుకంటే డిపార్ట్మెంట్ ఒత్తిళ్ళు ఉంటాయి కొన్ని. ఎందుకంటే ఈ మధ్యలో ఈ ఫ్రీ బస్ అనేసి కారణంతో వస్తూ ఉంటారన్నమాట. దాన్ని కొద్దిగా వాళ్ళు చేసుకునేస్తే సరిపోతుంది అంతే. ఫ్యూచర్లో సీఎం అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటారా పవన్ కళ్యాణ్ గారు? డెఫినెట్ ఉంటుంది, అవకాశం వస్తుంది. ఎందుకంటే అది కూటమిలో ఇంకా ఇన్ని రోజులు ఆయనకి ఈయన అవకాశం ఇచ్చినప్పుడు అది ఉండదు కదా, తప్పనిసరిగా ఉంటుంది.